ఏంటి సైలెన్స్? కాదు, ముందు నాకేం మాట్లాడడం రాదు అంటూ ఎరగదీశాడు. అతను తర్వాత వచ్చానంట అనుకుంటున్నాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ది డైరెక్టర్. యు డన్ ఎ గ్రేట్ జాబ్, రియలీ గ్రేట్ జాబ్. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత 15 నిమిషాలు సినిమా అయిపోయినట్టుంది. అంత క్విక్గా, అంటే అంత ఫోకస్గా, అంటే మనం ఆలోచించుకోవడానికి, అంటే మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఆలోచించుకోవడానికి టైం ఇస్తే బొక్కలు తిడతారని చెప్పి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకుండా ఫినిష్ చేస్తారు సినిమా. అంత ఎగ్జైటింగ్గా ఉంది. కంగ్రాచులేషన్స్ రియల్లీ. అండ్ ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం 3 తరాల కథ ఇది. అంటే మా నాన్నగారు సాయి నాన్నగారికి స్నేహం. వాళ్ళిద్దరూ చెన్నైలో ఉన్నప్పుడు మంచి స్నేహితులు. తర్వాత మనాడికి నాకు చాలా జర్నీ ఉంది. తర్వాత మనాడిది ఆదిది ట్రైలర్ చూడగానే బన్నీ ఫోన్ చేశాడా, మెసేజ్ పెట్టాడా? మెసేజ్ పెట్టాడు. చూడగానే ఎగ్జైట్ అయ్యి, సో ఇంతకీ వీళ్ళన్నింటినీ కలిపితే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, ఒక కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే తాపత్రయం నాకన్నా ఎవడికి తెలుస్తుంది? అది కుటుంబంతో సంబంధం ఉన్న ఒక చోటకి ఒక మంచి సక్సెస్ అయితే మన కుర్రాడిని విష్ చేయడానికి నేను వెళ్ళాలి అని అనిపించింది. ఇంకొక డిన్నర్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అది నేను కొంచెం లేట్గా వస్తానని చెప్పి మనాళ్ళు అడగగానే రావాలని అనిపించి వచ్చాను. ప్రత్యేకంగా ఆదిది కొద్దిగా ఆలస్యమైన బ్రహ్మాండంగా ఈ సినిమాలో ప్రూవ్ చేసి వెరీ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చావు. ఐ విష్ యూ, ఇంతకాలం వచ్చింది ఒకటి, ఇక్కడి నుంచి కమ్ టు ఏ హైవే. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఇక్కడి నుంచి తప్పనిసరిగా నువ్వు బాగా బ్రహ్మాండమైన పాత్రలు ఎన్నుకుంటూ బాగా ముందుకు వస్తావని నమ్ముతున్నాను. అండ్ హీరోయిన్ నీ సమ్ అయ్యర్, వాట్స్ ఇట్ అయ్యర్, అర్చన అయ్యర్. I know you are a Telugu girl, but still, the divinity that you projected is so good. I appreciate. ఆ తర్వాత చెప్పాల్సింది ఈ బుజ్జి తల్లికి ఎంత బాగా చేసిందండి. ఎన్ని రకాల క్యారెక్టర్లో వచ్చిన అన్ని రకాలు చేసింది. దట్స్ హౌ ఐ వుడ్ లైక్ టు appreciate all of you who have participated in the film, and I appreciate the producers also to believe the director and given him so much of space to make. And మొత్తం RFCలో తీశారంట కదా ఇది. I was told like that. So I'm one of the very happy person to see Adi going up the ladder, and I didn't know about the director. నేను సినిమా చూస్తున్నప్పుడు 2-3 సార్లు ఎవరబ్బా ఇతను కొత్త ఆయన, ఎంత టైట్గా తీశాడంటే అని అనిపించింది. మధ్యలో కొన్ని ఏఐ షాట్స్ మిక్స్ చేసి ఎంత బాగా చేశారని అనిపించింది. రియల్లీ సాయి, రియల్లీ ఐ వాంట్ టు గివ్ యు ఎ హగ్ మ్యాన్. All the best to you all.